హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్రీమీ హరియాలీ చికెన్ కర్రీ. సో లెట్స్ బిగిన్. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో తగినంత నెయ్యి వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది వేడయ్యేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బాదాం, అల్లం, ఈ పదార్థాలన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని వేడి అయిన ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న పేస్ట్లో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. అది అయ్యేలోపు వేరొక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి తగినంత నూనె వేసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి దూరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న చికెన్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనము ముందుగా చేసి పెట్టుకున్న హరియాలీ పేస్ట్ని చికెన్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇలా కుక్ అయిన చికెన్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి.
అంతే, ఈజీ అండ్ టేస్టీ హరియాలీ చికెన్ రెడీ. ఇది పిల్లలు మరియు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధికాస్ కిచెన్.